హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉంటారు, ఇంటర్ కోర్స్ టైంలో కలిసే టైంలో ప్రక్రియ జరిగే టైంలో సివియర్గా పెయిన్ వస్తే ప్రెగ్నెన్సీ అందదా అనేది, అది కాజ్ ఒక ఇన్ఫర్టిలిటీకి అది దారి తీస్తుందా అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. దాని గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే ఇంటర్ కోర్స్ టైంలో మనకు కలిసే టైంలో పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్గా సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అయినా అయి ఉండాలి. లేదు, కొందరికి ఏంటంటే యోని ద్వారం వెజనల్ ఇన్లెట్ కలిసే ద్వారం దగ్గర టైట్నెస్ ఎక్కువగా ఉన్న పెయిన్ అనేది ఉంటుంది. అండ్ కొందరికి ఏంటంటే లైక్ డిస్పెరోనియా, అందులో మళ్ళీ రెండు రకాలు, సూపర్ఫిషియల్ ఒకటిను డీప్ డిస్పెరోనియా అంటాం. సూపర్ఫిషియల్ అంటే ఏంటంటే ద ఎంట్రీ పాయింట్, మనకు యోని ద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు పెయిన్ ఉంటుంది. అదేంటంటే మనకి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. లైక్ కొంచెము క్రీమ్స్ కానీ నంబింగ్ క్రీమ్స్ అట్లాంటిది ఇనీషియల్గా ఇస్తాం. సో దట్ కలిసే టైంలో ఏంటంటే ఆ ద్వారం అనేది కొంచెం ఫ్రీగా లూజ్ అవ్వడానికి, అట్ ద సేమ్ టైం లూబ్రికేషన్కి కూడా మనం జెల్లీస్ ఇస్తాం. అది నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. కొందరికి ఏంటంటే డీప్ డిస్పెరోనియా అంటాం. లోపల ఎట్ ద టైమ్ ఆఫ్ డీప్ ఇంటర్ కోర్స్ చేసే టైంలో పెయిన్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఎందుకోసం కొన్ని రీజన్స్లో అలా వస్తుంది పెయిన్ అనేది. ఎప్పుడు మనకు గర్భసంచి చుట్టూరున్న నీరు ఉన్నప్పుడు, పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, లేదు సెకండ్ థింగ్ ఏంటంటే ఎండోమెట్రోసిస్ అంటే నెలసరి పీరియడ్స్ అప్పుడు మ్యాక్సిమం బయటికి వచ్చేస్తుంది. కొందరికి ఏంటంటే ఒక 5 to 10% ఆఫ్ ఇండివిజువల్స్లో మెన్స్ట్రల్ బ్లడ్ అనేది బ్యాక్ వెళ్ళిపోయి అది ఓవరీస్ పైన పడవచ్చు, యూట్రస్ పైన పడవచ్చు, లేదు వెజన్ కలిసే ద్వారం దానిపైన పడవచ్చు, లేదు వెనక భాగంలో రెక్టమ్ మోషన్కి వెళ్ళే పైప్ దానిపైన కూడా పడవచ్చు. ఇలా అది ఎక్కడ పడితే అక్కడ స్కాటర్ అయ్యేసరికి కూడా మనకు కలిసే టైంలో పెయిన్ ఉంటుంది. సో అలా ఎండోమెట్రోసిస్ ఏమైనా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ పెల్విక్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, అదొకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కాంట్రాక్చర్స్ లోపల అదేషన్స్ మొత్తంకి అతుకులు అట్లా ఉన్నా కానీ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కొందరికి ఏంటంటే అదేషన్స్ ఉంటాయి, అప్పుడు కూడా సివియర్ పెయిన్ ఉంటుంది. కొందరికి ఏంటంటే సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, కంతులు ఉండేసరికి కూడా ఈ కలిసే టైంలో పెయిన్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇంటర్ కోర్స్ టైంలో పెయిన్ ఏమైనా ఉంది అంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏమన్నా రీజన్స్ ఉన్నాయా లేవా, దానికి సంబంధించిన కారణాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే మోస్ట్ కామనెస్ట్ పెల్విక్ ఇన్ఫెక్షన్. సో పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ట్యూబ్స్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే ఇలా సివియర్గా వైజనల్ డిశ్చార్జ్ ఉన్న, బ్యాడ్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ వస్తుంది, లేదు అది వైట్ కలర్ కాకుండా గ్రీన్ కలర్ కానీ ఎల్లోయిష్ కలర్ కానీ, లేదు కొందరికి కలిసినప్పుడు బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి ఏంటంటే తెలుపులోనే ఎరుపు రెడ్ బ్లీడింగ్ లాగా మిక్స్ అయ్యి వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనకు వెజనల్ ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతే అట్లీస్ట్ ఇంటర్నల్ చెకప్ చేసి స్కాన్ చేసి పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకుంటాం. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్ క్లియర్ అవుట్ అవ్వడానికి సూటబుల్ యాంటీబయాటిక్స్ కల్చర్ సెన్సిటివిటీ చేసి దాని తగ్గట్టుగా ఏ యాంటీబయాటిక్ సూట్ అవుతుందో పెడతాం. యాంటీబయాటిక్ కవరేజ్ అయిపోయాక అప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఇన్ఫెక్షన్స్ మనం అట్లాగే నెగ్లెక్ట్ చేసి అట్లాగే వదిలేసి సీరియస్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్స్ ఉంటే అది సైజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి ఫైబ్రాయిడ్స్ కార్నర్ ఎండ్లో ఉంటే ట్యూబ్స్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్ మనం ఎర్లీగా డిటెక్ట్ చేయలేకపోతే మళ్ళీ ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్, మనకు అలా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నామంటే ఇంటర్ కోర్స్ టైంలో కలిసే టైంలో పెయిన్ ఉంటే అది నార్మలా లేకపోతే అబ్నార్మలా, అండ్ మీరు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. సో బేసికలీ హైజీన్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. మనకు ఊరికే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా నీట్నెస్ మెయింటైన్ చేయడము, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తడి లేకుండా చూసుకోవడము, అండ్ వెజనల్ హైజీన్ మెయింటైన్ అవ్వడము, అండ్ ఫ్రీక్వెంట్గా ఇప్పుడు ప్యాడ్స్ పీరియడ్స్ అప్పుడు కూడా చాలామంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే శానిటరీ ప్యాడ్ యూజ్ చేస్తారు. అలా కాకుండా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయడము, ఇవన్నీ మనకు పెరినియల్ హైజీన్ మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ రొటీన్గా డైట్లో కూడా కర్డ్స్ బటర్మిల్క్ ఎక్కువగా తీసుకోమంటాం. అదేంటంటే లాక్టోబాసిల్లస్ ఉంటుంది, అది వెజనల్ ఫ్లోరా హైజీన్ మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఇమ్యూనిటీ బూస్టప్కి కూడా హెల్ప్ అవుతుంది. యోగర్ట్ కానీ కర్డ్స్ బటర్మిల్క్ ఇవి ఎక్కువగా తీసుకోవాలి. అండ్ సో ఈ వీడియోలో మనకు ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో and share with your friends and needy people. Thank you.